సేవలలో శ్రీవారి సేవలైన సుప్రభాతము, అష్టాదళ పాద పద్మారామము, అర్చన, తోమాల సేవ ఈ 4 సేవలను టీటీడీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ డిప్లో ఈ సేవలకు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. గూగుల్ క్రోమ్లో టీటీడీ సేవ ఆన్లైన్ అని టైప్ చేస్తే మనం టీటీడీ వారి సైట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అక్కడ టీటీడీ సేవ ఆన్లైన్ పైన మొదటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా టీటీడీ వారి సైట్ కనిపిస్తుంది. ఇందులో మన ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోన్ నంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద టైప్ చేస్తే మన ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వవచ్చు. ఇలా లాగిన్ పై క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ పిలిగ్రిమ్ సర్వీసెస్లో మనకు ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో ఇక్కడ ఒక 11 కండిషన్స్ ఇచ్చారు. వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ మనం అగ్రీ పైన క్లిక్ చేయాలి. చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు సేవా ఎలక్ట్రానిక్ డిప్లో మనం ఇక్కడ మన డీటెయిల్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్సు, తర్వాత సిటీ, ఇక్కడ జనరల్ డీటెయిల్స్లో ఈమెయిల్ అడ్రస్సు, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పిలిగ్రిమ్ డీటెయిల్స్ అనే చోట 1 అని కనిపిస్తుంది. ఇక్కడ ఒకరికైతే ఒకటే సరిపోతుంది. మ్యాక్సిమం మనం ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్లు. కాబట్టి ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి అని టైప్ చేస్తే ఇద్దరి పేర్లకు డిస్ప్లే అవుతుంది. అప్పుడు నేము, ఏజు, జెండర్, తర్వాత ఫోటో ఆఫ్ ఐడెంటిటీ. ఈ ఫోటో ఐడి ప్రూఫ్లో మనం ఆధార్ కార్డు, పాస్పోర్ట్ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. అయితే పాస్పోర్ట్ ప్రస్తుతానికి ఇండియన్స్కి అయితే పనికిరాదు. ఇది నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఎన్ఆర్ఐలకు మాత్రమే పాస్పోర్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇండియన్స్ అయితే ఆధార్ కార్డు మాత్రమే ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తూ ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చి మనం కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా 4 రకాల సేవలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొదటిది సుప్రభాత సేవ, అర్చన, అష్టాదళ పాద పద్మారామము, సుప్రభాతము. ఈ విధంగా 4 సేవలు కనిపిస్తాయి. వీటిని సేవ డేట్ అండ్ టైం అనే చోట మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏ తేదీల్లో ఆ సేవలు జరుగుతాయనే విషయాన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఒక్కొక్క సేవను అప్లై చేసుకోవచ్చు, లేదా 4 సేవలను ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏదో ఒక స్పెషల్ డే రోజు అప్లై చేసేదానికి లేదు. నెలలో జరిగే అన్ని రోజులకు నువ్వు అప్లై చేయాలి. ఏదో ఒక రోజు టిప్లో మీకు తగులుతుంది. ఈ విధంగా ఒక తోమాల సేవకైనా కావచ్చు, లేదా అర్చన కావచ్చు, లేదా అష్టాదళ పాద పద్మారామం కావచ్చు, లేదా సుప్రభాత సేవ, వీటన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అనే దానిపైన క్లిక్ చేయాలి. లేదా ఏదైనా ఒక్కొక్క సేవను మనం ఇలా క్లిక్ చేస్తే ఆ నెలలో అన్ని రోజులు సెలెక్ట్ అవుతాయి. వీటిలో ఏదో ఒక రోజు మనకు డిప్లో తగులుతుంది. అంతేగాని మనం స్పెసిఫిక్ డే రోజు కావాలని ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేము. ఇక్కడ సుప్రభాత సేవకు సంబంధించి మాత్రం ప్రతిరోజు 270 మందికి అవకాశం ఉంటుంది. ఈ అష్టాదళ పాద పద్మారామం వారానికి ఒక రోజు కేవలం 60 మందికి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా అర్చన అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనం ఆప్ చేసుకున్న రోజులని ఈ విధంగా కనిపిస్తాయి. మరి ఇక్కడ చూస్తే మన డీటెయిల్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 2 మనం ఇచ్చిన డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం కంటిన్యూ అండ్ దానిపైన క్లిక్ చేస్తే మనకు సేవ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. దీంతో మనం ఆ సేవను బుక్ చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత టైం అయిపోయిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన రోజు మీకు సేవ తగిలినట్టయితే మీ సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన 12 గంటల లోపల మనం దానికి సంబంధించిన పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేస్తేనే మీకు పేమెంట్ చేస్తే మాత్రమే మీరు సేవకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మెసేజ్ వచ్చిన
వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం బౌండ్ లోపల మనం దానికి సంబంధించిన పేమెంట్ చేయాలి. సుప్రభాత సేవకైతే ఒక పర్సన్కు 120 రూపాయలు, ఇద్దరికైతే 240 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా తోమాల సేవకైతే ఒక పర్సన్కు 220 రూపాయలు, ఇద్దరికైతే 440 రూపాయలు. అర్చన మీకు తగిలినట్లయితే ఒక పర్సన్కి 220 రూపాయలు, ఇద్దరికైతే 440 రూపాయలు. అష్టాదళ పాద పద్మారావం సేవ మీకు ఏమైనా ఆప్ట్ అయినట్టయితే ఒక వ్యక్తికి 1250 రూపాయలు, ఇద్దరికైతే 2500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.